అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర ఇంకొకసారి వచ్చేసాను అనమాట. ఈ రోజు అన్బాక్సింగ్ చెబుతున్నాం మనం బెస్ట్ పర్ఫ్యూమ్స్. యాక్చువల్లీ నేను ఎన్ని బట్టలు అన్బాక్సింగ్ చేసినా, ఎన్ని క్లాత్స్ అన్బాక్సింగ్ చేసినా, దాంతో పాటు ఒక మంచి పర్ఫ్యూమ్ లేదనుకోండి అంతగా బాగుండదు. అందుకోసమే ఈ పర్ఫ్యూమ్ ఖచ్చితంగా మెన్స్ దగ్గర ఉండాలి. కాబట్టి అన్ని బడ్జెట్ లో ఒకసారి బడ్జెట్ లోనే ట్రై చేద్దాం అన్ని బ్రాండ్స్ పర్ఫ్యూమ్ అని ఈ అన్ని బ్రాండ్స్ పర్ఫ్యూమ్ కొన్నానమాట. అది కూడా అండర్ 500 రూపీస్. అన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం అనమాట. ఎలా ఉంటాయి, దీని పర్ఫార్మెన్స్ ఏంటి, ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ఏంటంటే మొత్తం ఇండెప్త్ గా చెప్తాను. అయితే ఇవి అనమాట మన పర్ఫ్యూమ్స్. మింత్రా నుంచి కొన్ని ఆర్డర్ చేశాను, అమెజాన్ లో నాకు ఒకటి బాగా నచ్చితే అది కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ చిన్నది అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, సెట్ వెయిట్ అనమాట. అన్నిటికంటే అఫోర్డబుల్ డియో. యాక్చువల్లీ మీరు దీన్ని చాలా మనకు క్యాన్ స్ప్రేస్ కూడా వస్తాయి, ఒకసారి చూసి ఉంటారు మీరు. అయితే నేను ఫైర్ తీసుకున్నాను అనమాట, సెట్ వెయిట్ సిగ్నేచర్ ఫైర్. ప్యాకింగ్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ. ఓహో, చూడొచ్చు ఎలా కనిపిస్తుంది. బాటిల్ అయితే చూడడానికి చాలా బాగుంది యాక్చువల్లీ. 100 ml ప్యాక్ ఇది. ఇది మన ఫస్ట్ పర్ఫ్యూమ్. ఇంకొచ్చేసి మింత్రా నుంచి కూడా కొన్ని ఆర్డర్ చేశాను కదా, ఇది కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం ఒకసారి. మేజర్ మొత్తం అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పాక్. నా ఫేవరెట్ బ్రాండ్ యాక్చువల్లీ, నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. అంటే దీనివి క్యాన్స్ వాడతాను యాక్చువల్లీ. నేను ఫస్ట్ టైం పర్ఫ్యూమ్ కూడా చూద్దాం దీనివి బడ్జెట్లోనే ఎట్లా ఉంటాయని ట్రై చేశాను. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ బెల్లా విటా. అన్ని మీరు యాడ్స్ చాలా వరకు చూసి ఉంటారు దీనికి. ఇవన్నీ బ్రాండ్స్ లో నేను ఆర్డర్ చేశాను. అన్ని ఫేమస్ బ్రాండ్సే. జనరల్ గా వీళ్ళు పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ ఉంటాయి. నార్మల్ క్యాన్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, స్ప్రేస్ మనకు డియోస్ అంటాం జనరల్ గా, అవి ఫేమస్ ఉంటాయి జనరల్లీ. నేను దీనివి పర్ఫ్యూమ్స్ ఆర్డర్ చేశాను. లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, ఇంకా కొంచెం క్లాసిక్ ఉండొచ్చు అని ఆర్డర్ చేశాను. డెన్వర్. చూడొచ్చు ప్యాకేజింగ్ అయితే దీనికి కూడా చాలా బాగుంది. చూడొచ్చు దీని బాటిల్ కూడా ఈవెన్ చాలా బాగుంది. ఇక్కడే పెడతాం, ఇక్కడ బాగుంటుంది యాక్చువల్లీ. మనకు థర్డ్ వన్ వచ్చేసి మన పార్క్ అవెన్యూ. అది చెప్పాను కదా, నేను దీని రివ్యూస్ అయితే చాలా రోజుల నుంచి వాడుతున్నాను మీకు. కాబట్టి ఇది కూడా ఒకసారి పర్ఫ్యూమ్ కూడా ట్రై చేద్దాం వీళ్ళదని బై చేయడం జరిగింది అనమాట. ఓకే, చాలా బాగుంది బాటిల్ అయితే. చూడొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి వైల్డ్ స్టోన్. చాలా ఫేమస్ ఇది. వైల్డ్ స్టోన్ ఏది ఆక్వా అని ఉంటుంది అనుకుంటాను దీని పేరు. సారీ ఎడ్జ్ అనమాట. ఒకసారి ట్రై చేద్దాం, దాని తర్వాత తెప్పిద్దామని. 300 to 400 అండ్ సంథింగ్ పడ్డట్టుంది. చూడ్డానికి కూడా బాటిల్ అలా కనిపిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ బెల్లా విటా ఇలైట్ అని. దీనిది నాకు సిఇఓ అనేది ఒకటి చాలా ఫేమస్ ఉంది దీంట్లో. బెల్లా విటా సిఇఓ అని ఉంటుంది ఒకటి. అది బాగా ఫేమస్, కానీ అది కొంచెం మన బడ్జెట్లో లేదని నేను ఆర్డర్ చేయలేదు యాక్చువల్లీ. అది కూడా ఒక 100-200 ఎక్కువ ఉండే, కానీ మనం ఒక బడ్జెట్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనకి ఏమేమి వస్తున్నాయి అది ఆర్డర్ చేశాను. సో ట్రై చేద్దాం. దీన్ని కూడా రివ్యూస్ చాలా ఎక్కువ ఉండే అనమాట. మింత్రాలో 17,000 సంథింగ్ రివ్యూస్ ఉన్నాయి. ఇది 100 ml బాటిల్ ఏమో ఆర్డర్ చేశాను నేను, తక్కువలోనే పడుతుంది కదా. బాటిల్ కూడా బాగుంది దీన్ని. చూడొచ్చు ఇలా ఉంది. ఇవన్నమాట మన పర్ఫ్యూమ్స్. ఒకసారి మీకు అన్ని ట్రై చేసి నేను ఇన్డెప్త్ గా చెప్తాను అనమాట. నేను ఒకసారి ఒక 10 days 15 days గ్యాప్ తీసుకుంటాను. ఎలా ఉన్నాయి, దీని ఇంగ్రీడియంట్స్ ఏంది, దీంట్లో ఎలా ఫ్లేవర్ వస్తుంది ఏందనేది మొత్తం ఇన్డెప్త్ గా మాట్లాడదాం. అయితే ఇదే అనమాట మన ఫస్ట్ పర్ఫ్యూమ్. చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఒకసారి మంచి రివ్యూ ఇద్దామని నేను కొన్ని రోజులు ఆగాను అనమాట వీడియో షూట్ చేసిన తర్వాత. అయితే ఇది ఫస్ట్ వచ్చేసి మన పర్ఫ్యూమ్ పేరు వైల్డ్ స్టోన్ ఎడ్జ్ అనమాట. ఇది చాలా వైరల్ అయిపోతున్న పర్ఫ్యూమ్ అనమాట. జనరల్ గా చాలా మంది నాకు పర్ఫ్యూమ్ అని కొట్టంగానే ఈ పర్ఫ్యూమ్ జనరల్ గా మనకు అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా మంచి క్వాలిటీ ఇస్తుందని చెప్తున్నారు. అయితే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టేశాను అనమాట. దీన్ని నేను 50 ml ప్యాక్ తీసుకున్నాను అనమాట. దీనికి నాకు నియర్లీ 180 రూపీస్ 200 రూపీస్ ఆ బడ్జెట్ లోనే వచ్చేస్తాయి. బేసిక్లీ మనకు పర్ఫ్యూమ్ గురించి మాట్లాడాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇంకా మనకు ఎలాంటి పర్ఫ్యూమ్స్ ఏ టైంలో పెట్టాలి, ఏ సీజన్ లో పెట్టాలి, ఏ ఒకేషన్ లో పెట్టాలి, ఇంకా ఎలాంటి పర్ఫ్యూమ్స్ ఎవరెవరు వాడచ్చు, దాన్ని బట్టి చాలా విషయాలు ఉంటాయి అనమాట. అంత ఇన్డెప్త్ లో వెళ్ళకుండా ఈ పర్ఫ్యూమ్ ఆ బడ్జెట్ కి వర్త్ ఇట్టా కాదా అనేది మనం మెయిన్లీ మాట్లాడుకుందాం అనమాట ఈ వీడియోలో. అయితే వైల్డ్ స్టోన్ ఎడ్జ్ గురించి మనం మాట్లాడాలంటే చాలా మంచి పర్ఫ్యూమ్ అనమాట. ఫస్ట్ మీరు ఇంప్రెషన్ లో చూస్తే దాని బాక్స్ కానివ్వండి, దాని ఫీల్ కానివ్వండి, చాలా ఎగ్జాటిక్ గా సూపర్ గా అనమాట. ఇంకా కొంచెం సమరీ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా లైట్ స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. దీని నోట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు వెబ్సైట్ లో మెన్షన్ చేసిన ప్రకారం దీని టాప్ నోట్స్ లో వచ్చేసి మనకు లెమన్, గ్రీన్, ఆర్టిమెన్సియా అనే ఏదో నోట్స్ ఉన్నాయి. ఇంకా మిడిల్ నోట్స్ లో వచ్చేసి మెరీనా, లాబ్రడమ్, జింజర్, ఇంకా బేస్ నోట్ అంటారు కదా, దాంట్లో మనకు పాటిషాల్, ఇంకా మనకు కొన్ని
కొన్ని పేర్లు ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాం కానీ ఇలాంటి దీంట్లో నోట్స్ ఉంటాయి అనమాట. మనకు పర్ఫ్యూమ్ ఫస్ట్ స్ప్రే చేయంగానే మీకు ఫస్ట్ పర్ఫ్యూమ్ లోనే ఎలాంటి స్మెల్స్ వస్తాయి, దాన్ని బట్టి మళ్ళీ మిడిల్ నోట్ అనమాట, కొంచెం సేపు అయిన తర్వాత ఎలాంటి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఇంకా లాస్ట్ నోట్ అంటే మనకు లాంగ్ టైంలో వరకు ఏది స్టే చేస్తుంది మీ స్కిన్ మీద, దాన్ని బట్టి మనకు బేస్ నోట్ అంటాం అనమాట. దాని అంతా ఇండెప్త్ లో వెళ్ళకుండా నీకు సింపుల్ గా చెప్తున్నాను అనమాట. మీకు సమ్మర్స్ లో కావాలి, మీరు కాలేజ్ స్టూడెంట్ లేదంటే మీరు ఆఫీస్ కి వెళ్తారు, ఈ అన్ని ఒకేషన్ కి సూట్ అయ్యే పర్ఫ్యూమ్ అన్నమాట. అందుకోసమే చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే మనకి ఇండియన్స్ కి ఏంటంటే ఒక పర్టికులర్ పర్ఫ్యూమ్ గానీ పర్టికులర్ టైప్ ఆఫ్ స్మెల్ గానీ చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి వైల్డ్ స్టోన్ వాళ్ళు మన ఇండియన్స్ తగ్గట్టు ఈ పర్ఫ్యూమ్ ని రెడీ చేశారు కాబట్టి చాలా మందికి ఈ పర్ఫ్యూమ్ నచ్చుతుంది అనమాట. ఆ బడ్జెట్ లో మనకు ఇలాంటి మంచి పర్ఫ్యూమ్ ఇస్తున్నారంటే వైల్డ్ స్టోన్ వాళ్ళు చాలా మంచిది. ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది నేను వైల్డ్ స్టోన్ ఎడ్జ్ అని తీసుకున్నాను. దీంట్లో ఫైర్ అని, అది అని, ఇది అని చాలా వేరియంట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఒకసారి ఏంటంటే పర్ఫ్యూమ్ లో చాలా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి పర్ఫ్యూమ్ మీకు సూట్ కాకపోవచ్చు, లేకపోతే మీరు అనుకున్నది మీకు సూట్ కాకపోవచ్చు. కాబట్టి నేను అన్ని పర్ఫ్యూమ్ ట్రై చేద్దాం, దాంట్లో నుంచి నాకు ఏది సూట్ అవుతుంది అది చూద్దామని అన్ని తెప్పించుకున్నాను అనమాట. అది కూడా చాలా బడ్జెట్ లోనే తెప్పించుకున్నాను. ఇవన్నీ నాకు హార్డ్లీ ఒక 1000 రూపీస్ అలా పడి ఉంటాయి అన్ని పర్ఫ్యూమ్స్. అందుకోసమే మినిమల్ ప్యాక్స్ తెప్పించుకున్నాను. 50 ml 100 ml ఆ రేంజ్ లోనే తెప్పించుకున్నాను. మీరు కూడా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాము అనుకుంటున్నారు, ఏ పర్ఫ్యూమ్ మీకు సెట్ అవుతుంది, ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉంటాయి, అవన్నీ ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే ఒకసారి మీ బడ్జెట్ ఉందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది వైల్డ్ స్టోన్ ఎడ్జ్ అనేది. ఎందుకంటే చాలా క్యాజువల్ పర్ఫ్యూమ్, కొంచెం దీంట్లో నుంచి స్వీట్నెస్, ఇంకా మనకు బబల్ గమీ ఫ్రేగ్రెన్స్ అంటారు కదా అలాంటి ఫ్రేగ్రెన్స్, కొంచెం మనకు ఎగ్జాటిక్ ఫ్రేగ్రెన్స్ లాంటిది వస్తుంది అనమాట. వేసుకోగానే మీకు కొంచెం ఫ్రెష్ ఫీల్ అవుతారు. కాబట్టి చాలా యూనిక్ ఫ్లేవర్ ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు ఆ బడ్జెట్ రేంజ్ లో ఇంత మంచి పర్ఫ్యూమ్ మనకు వస్తుందంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా దీని లాంజివిటీ గురించి మాట్లాడుకుంటే మనకు జనరల్ గా మన పల్స్ పాయింట్స్ ఉంటాయి కదా, జనరల్ గా అక్కడే మన పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలన్నమాట. అయితే మనం అట్లా జనరల్ గా బాడీ మీద స్ప్రే చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట స్ప్రేస్. మనకు బాడీ మీద ఏంటంటే ఇవాపరేట్ అయిపోతాయి. మనం హీట్ తో జనరల్ గా ఇవాపరేట్ అయినప్పుడే పర్ఫ్యూమ్ చాలా మంచి స్మెల్ చేస్తాయి. కాబట్టి మనం ఆ పల్స్ పాయింట్స్ జనరల్ గా యూజ్ చేస్తాం అనమాట. మేజర్ గా పల్స్ పాయింట్స్ అనేవి మనకు జనరల్ గా నెక్ దగ్గర లేకపోతే హ్యాండ్ దగ్గర జనరల్ గా ఇలాంటి ప్లేసెస్ లో మనకు పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తుంటారు అనమాట. కానీ మనకు బాడీ మీద స్ప్రే చేశారనుకోండి పర్ఫ్యూమ్, ఈజీగా మనకు 3 to 4 hours వస్తుంది ఈ పర్ఫ్యూమ్. ఇంకా మీరు క్లాత్స్ మీద చేసుకుంటే జనరల్ గా దాని మీద స్టే అవుతుంది అనమాట. క్లాత్ కాబట్టి దాని మీద మనకు అది పర్ఫ్యూమ్ అబ్జార్బ్ చేసుకుంటది కాబట్టి కొంచెం ఎక్కువ సేపు మీ బాడీ మీద ఉండే అవకాశం ఉంటది. అందుకోసం జనరల్ కొంతమంది ఏంటంటే బట్టల మీద స్ప్రే చేసుకుంటుంటారు. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ పర్ఫ్యూమ్. దీని పేరు వచ్చేసి బెల్లా విటా ఇలైట్ మెన్ అని ఉంది. దీంట్లో నాకు చిన్న ప్యాక్ అంటూ ఏం కనిపించలేదు అనమాట. అయితే 100 ml ఆర్డర్ చేశాను. పర్ఫ్యూమ్ లో చెప్పాను కదా చాలా విషయాలు చూసుకోవాల్సి ఉంటది, ఎంతసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటాయి దాన్ని బట్టి మనకు దీనికి షార్ట్ ఫార్మ్స్ కూడా ఇచ్చారనమాట. ఈడిపి, ఈడియు, ఈడిసి అని మనకు చాలా ఇలాంటి షార్ట్ ఫార్మ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకు దాని లాంజివిటీ కానివ్వండి, దాని లాంగ్ లాస్టింగ్ కానివ్వండి మనకు తెలుస్తుంది. అంత ఇండెప్ లో వెళ్ళకుండా ఇది వచ్చేసి EAUD పర్ఫ్యూమ్ అనమాట. దీంట్లో నాకు రీసెర్చ్ చేసేటప్పుడు చాలా బాగా నచ్చింది. బెల్లవిటా CEO అని ఉంటది ఒక పర్ఫ్యూమ్, బ్లాక్ కలర్ ఉంటది దాని బాటిల్. అయితే అది నాకు పర్సనల్ గా నచ్చింది కానీ అది అప్పుడు అవైలబుల్ లేకుండే. అయితే సరే ఇది ఒకసారి ట్రై చేద్దాం, బెల్లవిటా కంపెనీ నుంచి వస్తుంది కదా అని ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను అనమాట, ఈ లైట్ మెన్ అని. అయితే దీని ప్యాకేజింగ్ కానివ్వండి, బాటిల్ కానివ్వండి అంతా కొంచెం సింపుల్ గానే ఉన్నాయి. ఇంతకు ముందు మనం ఎడ్జ్ చూసాం కదా, దాని ప్యాకేజింగ్ కానివ్వండి, దాని బాటిల్ కానివ్వండి చాలా బాగా నచ్చింది అనమాట. కొంచెం సమ్మరీ ఫీల్ ఉంది దాంట్లో. చాలా సింపుల్ గా సటల్ గా ఉంది. దీంట్లో మనకు ట్రాన్స్పరెన్సీ కూడా లేదనమాట. పర్ఫ్యూమ్ విషయానికి వస్తే చాలా మంచి స్ప్రే అవుతుంది. స్ప్రే పరంగా అయితే స్మెల్ పరంగా చెప్పాలంటే కొంచెం మెచ్యూర్డ్ పర్ఫ్యూమ్ అనమాట. జనరల్ గా మనకు కొంచెం టీనేజర్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్ కి కొంచెం సూట్ కాకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కానీ జనరల్ గా కొంచెం మెచ్యూర్డ్ వాళ్ళకి సెట్ అవుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే కొంచెం ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అంటే ఇది కొంచెం సూట్ కావచ్చు మీకు. దీంట్లో మేజర్ నోట్స్ వచ్చేసి అనమాట. ఫస్ట్ గా మీకు పర్ఫ్యూమ్ కొట్టగానే కొంచెం టబాకో ఫస్ట్ నోట్ వచ్చేసి టబాకో కానివ్వండి, క్లోవ్ అని దీంట్లో కొన్ని ఫస్ట్ నోట్స్ ఉన్నాయి. మిడిల్ నోట్ వచ్చేసి వెనిలా, కోకా, టోంకా బీన్ అని ఉంది, టబాకో, బ్లెసమ్ అని ఉంది. లాస్ట్ బేస్ నోట్ అంటారు కదా, లాస్ట్ నోట్ వచ్చేసి దీంట్లో డ్రైడ్ ఫ్రూట్ కానివ్వండి, వుడీ నోట్స్ ఉన్నాయి అనమాట. అంటే మేజర్లీ మీకు ఫస్ట్ స్ప్రే చేయగానే కొంచెం మస్కులైన్ కానీ లేకపోతే కొంచెం అట్లా టబాకో కానివ్వండి అట్లా మెచ్యూర్డ్ ఫీల్ వస్తుందని నా అభిప్రాయం. అందుకోసమే నేను చెప్పాను కొంచెం ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్ కోసం కావాలి, ఒక మంచి పర్ఫ్యూమ్ చూస్తున్నారు, కొంచెం మెచ్యూర్డ్ ఫీల్ రావాలంటే ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. కొంచెం కాలేజ్ స్టూడెంట్ కి అంతగా సెట్ కాదని నాకు అనిపిస్తుంది. లేదు మీకు ఇలాంటివి కూడా నచ్చుతాయి అంటే ఖచ్చితంగా ట్రై అవుట్ చేయండి. ఎందుకంటే దీంట్లో చిన్న ప్యాక్ ఏం లేదు, 100 ml ఉంది. అది కూడా చాలా బడ్జెట్ లోనే ఉన్నాయి అనమాట బెల్లవిటా పర్ఫ్యూమ్ కూడా. ఎందుకంటే ఈ మధ్యన వచ్చేసి కంపెనీ ఇండస్ట్రీని ఇంటరప్ట్ చేసింది అనమాట. ఈ మధ్యలో కొత్తగా వచ్చేసి కంపెనీ ఇంత ఫేమస్ అయింది, ఇంత మంచి పేరు తీసుకుని వచ్చిందంటే మంచిదే. పర్ఫ్యూమ్ కూడా బానే ఉంది. బడ్జెట్ రేంజ్ లో మనకు ఇంత మంచి లాంజివిటీ కానివ్వండి,
సూపర్ గా ఉన్నాను. లాంజివిటీ చెప్పలేదు కదా మీకు. ఇది కూడా మనకు ఈజీగా స్కిన్ మీద మీకు 3 to 4 hours ఈజీగా వస్తుంది. క్లాత్ మీద వేసుకుంటే 5 to 6 hours ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ పర్ఫ్యూమ్, సెట్ వెయిట్ సిగ్నేచర్ ఫైర్ అనమాట దీని పేరు. ఇది కూడా నాకు 100 ml ప్యాకే దొరికింది. దీంట్లో పాకెట్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి అనుకుంటా సెట్ వెయిట్ వి. ఇంకా చాలా అఫోర్డబుల్ బ్రాండ్ అనమాట. దీనివి నాకు ప్యాక్ ఆఫ్ 3 అలాంటి బాడీ స్ప్రేస్ ఉండే అనమాట నా దగ్గర. అవి కూడా నేను 300 to 400 సంథింగ్ ఆర్డర్ చేశాను. అది కూడా మంచిగా ఉంటాయి. దాని పర్ఫ్యూమ్ ఒకసారి ట్రై చేద్దామని అమెజాన్ లో వెతికేటప్పుడు చాలా అఫోర్డబుల్ గా నాకు ఇది కనిపించింది, ఆర్డర్ పెట్టేసా. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లో సూపర్ గా ఉందన్నమాట. ప్యాకేజింగ్ ఈవెన్ చూడండి, బాక్స్ కూడా చాలా వైబ్రెంట్ గా బాక్స్ కానీ నాకు ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ వచ్చేసి బాటిల్ కూడా రెడ్ కలర్ లో సూపర్ గా ఉంటది అనమాట. ఫ్రేగ్రెన్స్ కి వచ్చేస్తే మనకు చాలా స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనమాట. దీనిది కొంచెం స్వీట్నెస్ ఉంటది ఫ్రేగ్రెన్స్ లో. దీనికోసమే నాకు కొంచెం మార్నింగ్ గానీ లేకపోతే నైట్ వైబ్స్ పోతే ఈవినింగ్ కొంచెం అట్లా మీరు బయటికి వెళ్తున్నారు లేకపోతే నైట్ పార్టీస్ గానీ అట్లాంటివి దానికి బాగుంటది. నాకు పర్సనల్ గా ఇది కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఈవెంట్ కి సెట్ అవుతుంది అనమాట. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా కానివ్వండి లేకపోతే ఆఫీస్ కి వెళ్తున్నారు లేదంటే నార్మల్ గా కూడా మీరు ఒక పర్ఫ్యూమ్ కావాలి డైలీ కోసం అంటే ఖచ్చితంగా వెళ్ళేటట్టు పర్ఫ్యూమ్ ఉందన్నమాట. కొన్ని పర్ఫ్యూమ్ ఏంటంటే మనకు పర్టికులర్ ఈవెంట్స్ కి సెట్ అవుతాయి కదా, ఇది అలా కాదు. మీకు ప్రతి ఈవెంట్స్ కి సెట్ అవుతుంది, ప్రతి ఒకేషన్ కి సెట్ అవుతుంది. యాజ్ వెల్ as మీరు ప్రతి మంచి పెట్టుకోవచ్చు అనమాట. దీనికి అట్లా ఏం లేదు మనకు చిన్న వాళ్ళు పెట్టుకోవాలి పెద్ద వాళ్ళు పెట్టుకోవాలి అట్లా ఏం లేదు. అందుకోసం నాకు బాగా నచ్చింది అనమాట. కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ వస్తుంది, మంచి క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి టాప్ నోట్ వచ్చేసి అరోమేటిక్ లెవెండర్ అని ఉంది. హార్ట్ నోట్ వచ్చేసి మనకు ఆపిలెంట్ స్పైసెస్ అని, బేస్ నోట్ వచ్చేసి అరోమేటిక్ ఉడి బ్లెండ్ ఉంది. ఈ నోట్స్ అనేది మనకు అంతగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారు, లేదు మీరు నార్మల్ గా యూజ్ చేయరంటే మనకు అంత నోట్స్ గురించి అంతగా ఐడియా ఉండదు, లేకపోతే మనకు అంతగా అర్థం కూడా కాదు. మనం పెట్టుకున్న తర్వాత కూడా మనకు కొంచెం ఫీల్ వస్తుంటది. ఏంటంటే లెమన్ కానివ్వండి లేకపోతే ఇట్లా కొంచెం హార్డ్ నోట్స్ ఉంటాయి కదా, అది అర్థమైతే అనమాట. దీంట్లో కూడా మనకు చాలా వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో ఒక కూల్ వేరియంట్ అని కూడా ఉంది. దీని కూడా మనకు జనరల్ గా పర్ఫ్యూమ్స్ అనేవి దాదాపు మనకు 3 to 4 hours ఈజీగా మనకు స్కిన్ మీద ఉండిపోతాయి. యాజ్ వెల్ as ఇది కూడా ఉండిపోతుంది అనమాట. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి దాదాపు ఉండిపోతుంది స్కిన్ మీద. అయితే నేను జనరల్ గా మీద క్లాత్ మీదనే స్ప్రే చేసుకుంటాను కాబట్టి ఈజీగా మనకు 5 to 6 hours లాంజివిటీ ఉంటుంది. జనరల్ గా మనకు బాడీ స్ప్రేస్ కానివ్వండి ఇలాంటి పర్ఫ్యూమ్ కానివ్వండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకు సాలిడ్ పర్ఫ్యూమ్ గానీ కూడా వస్తున్నాయి అనమాట. ఈ కొత్తగా విన్నాను, నేను ఒకసారి డెఫినెట్లీ ట్రై చేస్తాను అనమాట. సాలిడ్ పర్ఫ్యూమ్ అంటే వ్యాక్స్ లాంటి దాంట్లోనే పర్ఫ్యూమ్ ఉంటుంది. అది మనం బాడీ మీద పల్స్ పాయింట్ మీద పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా సూపర్ గా ఈ మధ్యన పాపులర్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి డెన్వర్ హెమిల్టన్ అనమాట. ఇది చూడంగానే బాటిల్ అయితే చాలా అపీలింగ్ గా ఉంటది అనమాట, గ్రీన్ కలర్ లో. ఈవెన్ దీని బాక్స్ కూడా చాలా బాగుంది అనమాట. ముందు క్యాప్ స్మాల్ వచ్చేది అనమాట దీంట్లో. ఇప్పుడు కొత్తగా ఈవెన్ మనకు బాటిల్ సైజ్ క్యాప్ ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగుంది. డెన్వర్ పర్ఫ్యూమ్ అనేది చాలా కొంచెం డిఫరెంట్ పర్ఫ్యూమ్ అనమాట. దీంట్లో ఫస్ట్ స్మెల్ చేయగానే కొంచెం మనకు దీంట్లో నుంచి కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది అనమాట. కొట్టంగానే మనకు డైరెక్ట్ గా కొంచెం పెద్దోళ్ళ కోసమేమన్నమాట. పెద్దోళ్ళు అంటే జనరల్ గా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇది కూడా కొంచెం మెచ్యూర్డ్ స్మెల్ వస్తుంది అనమాట. కొంచెం మనకు ప్రతి మనిషి పెట్టుకుంటే సూట్ కాకపోవచ్చు. దీని నోట్స్ విషయానికి వచ్చేస్తే మనకు ఫస్ట్ నోట్ వచ్చేసి దీంట్లో గ్రీన్ అని రాసి ఉంది, మిడిల్ నోట్ వచ్చేసి స్పైసీ ఫ్లోరల్ అని రాసి ఉంది, బేస్ నోట్ వచ్చేసి బ్లాస్మిక్ వుడీ అని రాసి ఉంది. మనకు ఖచ్చితంగా కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉందన్నమాట. మీరు కొట్టంగానే మీకు అనిపిస్తుంది కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. కొంచెం లైట్ గా మనకు అపీలింగ్ గా అట్లా లేదనమాట. స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి కొంచెం పెద్దోళ్ళు ఆఫీస్ కి వెళ్ళేటోళ్ళు బాగా సూట్ అవుతుంది అనమాట. ఇది కూడా నాకు 200 ఆ రేంజ్ లోనే పడింది. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనమాట. కొంచెం నాకు ఈ వీడియోలో అన్నిటికంటే కొంచెం తక్కువ నచ్చిన పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే డెన్వర్ హెమిల్టన్. ఎందుకంటే నాకు పర్సనల్ గా నచ్చలేదు. నాకు కొంచెం అంత డార్క్ ఇంటెన్స్ ఫ్లేవర్స్ అంతగా నచ్చవు కాబట్టి నాకు పర్సనల్ గా నచ్చలేదు. కానీ ఇది కూడా లాంజివిటీ చాలా బాగుంది అనమాట. నేను క్లాత్ మీద చాలా సార్లు వేసుకొని వెళ్ళాను కాబట్టి చాలా సేపు ఉంటది. స్కిన్ మీద అయితే 4 to 5 hours ఈజీగా వచ్చేస్తాయి. స్కిన్ మీద అయితే అంటే మన క్లాత్ మీద వేసుకుంటే ఈజీగా మనకు 5 to 6 hours ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇది కూడా మనకు ప్రతి ఒకేషన్ లో సూట్ కాకపోవచ్చు. ఆఫీస్ కి లేకపోతే నైట్ పార్టీస్ కి ఎక్కడైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి డార్క్ ఇంటెన్స్ ఫ్లేవర్స్ జనరల్ గా ప్రిఫర్ చేస్తుంటారు. 200 రూపీస్ లో మనకు కొంచెం ఇంటెన్స్ పర్ఫ్యూమ్ కావాలి, కొంచెం హార్డ్ గా ఉండాలి మనకు, డెఫినెట్లీ మీరు డెన్వర్ హెమిల్టన్ కి వెళ్ళొచ్చు. ఇదే మన నెక్స్ట్ పర్ఫ్యూమ్ అనమాట. ఇది వచ్చేసి పార్క్ అవెన్యూ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు కొంచెం నాస్టాలజియా ఫీల్ వస్తుంది అనమాట ఈ బ్రాండ్ నుంచి. ఎందుకంటే నేను కాలేజ్ టైం నుంచి వాడుతున్నాను దాదాపు. ఈవెన్ నా దగ్గర ఇప్పుడు కూడా దీనివి స్ప్రేస్ ఉన్నాయి అనమాట, బాడీ స్ప్రేస్. జనరల్ గా గుడ్ మార్నింగ్ అని ఉంటది, దీంట్లో కూల్ అని ఉంటది. ఇది కూడా వచ్చేసి పార్క్ అవెన్యూ గుడ్ మార్నింగ్ ఇటర్నిటీ అని పర్ఫ్యూమ్ పేరు అనమాట. ఇది
ఇది కూడా యూది పర్ఫ్యూమ్ అని రాసి ఉంది. 50 ml ప్యాక్ తెప్పించాను అనమాట. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటది. చాలా క్యూట్ గా సింపుల్ గా ఉంది అనమాట బాటిల్ లో అయితే. ఈవెన్ స్ప్రేస్ కూడా బాగా అవుతున్నాయి. ఫస్ట్ మనం కొట్టంగానే కొంచెం ఆల్కహాలిక్ ఫీల్ వస్తుంది, కొంచెం కొట్టంగానే కొంచెం ఇంటెన్స్ గా కనిపిస్తుంది. మెల్లగా డ్రై డౌన్ కాగానే మనకు దీని నోట్స్ తెలవడం స్టార్ట్ అవుతాయి అనమాట. దీనిలో మెయిన్లీ నోట్స్ చెప్పాలంటే టాప్ నోట్ వచ్చేసి మ్యాండరిన్, ఆరెంజ్, క్యాసియా, జాస్మిన్. హార్ట్ నోట్స్ వచ్చేసి మిడిల్ నోట్స్ అంటాం కదా, హనీ, పీచ్, లేలీ ఆఫ్ ద వ్యాలీ, ఫ్లోరల్ రోస్. ఇంకా లాస్ట్ బేస్ నోట్ వచ్చేసి దీంట్లో టోనికా బీన్, అంబెర్, ప్యాటిచువలీ, మస్క్, వెనిలా ఇలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అయితే మనకు మేజర్ గా అనిపించేది ఫస్ట్ కొట్టగానే కొంచెం సడన్ గా మనకు ఆల్కహాల్ పంచ్ వస్తుంది. దాని తర్వాత మనకు మెల్లమెల్లగా డ్రై డౌన్ కాగానే మనకు ఎలిమెంట్స్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకు ప్రతి మనిషి వాడచ్చు, అట్లేం లేదు. కానీ మనకు కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆఫీస్ వాళ్ళు కానివ్వండి, అట్లాంటి వాళ్ళు వాడతారంటే పర్లేదు. ఇంతకు ముందు డెన్వర్ చెప్పాను కదా, అది అంత ఇంటెన్స్ లేదనమాట. ఇది కూడా కొంచెం ఇంటెన్స్ ఉంది, కానీ అది చాలా ఇంటెన్స్ ఉంది. కొట్టంగానే మీకు తెలిసిపోతుంది కొంచెం కొట్టాం మన పర్ఫ్యూమ్ ఏదైనా అని. అది కొంచెం ఇంటెన్స్ పర్ఫ్యూమ్. ఇది కూడా కొంచెం ఇంటెన్స్ పర్ఫ్యూమ్ లాంటిది, కానీ అంత ఇంటెన్స్ కాదు. నాకైతే పర్సనల్ గా నచ్చింది ఈ ఫ్లేవర్. ఎందుకంటే నేను జనరల్ గా పార్క్ అవెన్యూ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా కాబట్టి నాకు పర్సనల్ గా ఆ ఫ్లేవర్ అనేది నచ్చుతుంది అనమాట. వీళ్ళ పర్ఫ్యూమ్ కానీ బాడీ స్ప్రేస్ కానివ్వండి. ఇంకా దీని లాంజివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకు స్కిన్ మీద ఈజీగా 3 to 4 hours ఉంటుంది. ఇంకా మనకు బట్టల మీద ఈజీగా 5 to 6 hours ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఒక మంచి పర్ఫ్యూమ్ చూస్తున్నారు, అఫోర్డబుల్ గా ఉండాలి అంటే ఇది కూడా దగ్గర మనకు 200 to 300 ఆ బడ్జెట్ లోనే వస్తుంది అనమాట. నాకు బాడీ స్ప్రేస్ పర్సనల్ గా నచ్చినవి పార్క్ అవెన్యూ. లాంజివిటీ ఎక్కువ ఉంటాయి అనమాట పర్ఫ్యూమ్ అనేవి. అదే మీకు డియోడ్రెంట్ అంత లాంజివిటీ ఉండదు కాబట్టి జనరల్ గా జనాలు ఏంటంటే పర్ఫ్యూమ్ కి వెళ్తారనమాట. దీంట్లో నాకు పర్సనల్ నచ్చిన పర్ఫ్యూమ్ ఏదని మీరు అడిగితే నాకు పర్సనల్ గా దీంట్లో నచ్చింది యాజ్ యూజువల్ వైల్డ్ స్టోన్ ఎడ్జ్ అనమాట. అన్నిటికంటే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. సెట్ వెట్ ఫైర్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఫస్ట్ టైం మీరు పర్ఫ్యూమ్ వాడాలనుకుంటున్నారు, ఒక సేఫ్ సైడ్ వెళ్తారు అంటే ఖచ్చితంగా మీరు వైల్డ్ స్టోన్ ఎడ్జ్ వాడి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. అయితే దీంట్లో నుంచి మీకు ఏది నచ్చింది వీడియోలో కమెంట్ లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి.